ఆంజనేయులు గారు ఏమంటారు? ఒక పక్క బీఆర్ఎస్ తో బీజేపీ కుమ్మక్కైందా కాంగ్రెస్ ను టార్గెట్ చేయడానికి? భారతీయ జనతా పార్టీ ఏదైతే అమిత్ షా గారు ప్రకటించిన తర్వాత మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత సకల జనుల సౌభాగ్య తెలంగాణ అన్నటువంటి విధానం నుంచి మేము తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క అధికారం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మా యొక్క పాలన ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ విధంగా అధికారం అనే ప్రయత్నంలో మేము ఉన్నాం. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ఐటీ దాడులు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే తప్పుల తడకకు పాల్పడరో, ఎవరి మీదనైతే కాంప్లైంట్స్ వస్తున్నాయో, అత్యధికంగా కాంప్లైంట్స్ ఎవరి మీద అయితే వస్తున్నాయో వారికి ఎలక్షన్ ఏదైతే ఈజీ ఉందో వాళ్ళు సరైనటువంటి ఆధారాలు ఉన్నాయా లేవా అనేటువంటి పూర్తి ప్రక్షాళన చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ ఈజీ రాసిందండి. ఇప్పుడు అంతా కూడా ఎలక్షన్ ఈజీ ఆధ్వర్యంలోనే ఉంటుంది, మాకు ఎలాంటి సంబంధాలు ఉండవు. అయినా కూడా ఐటీ దాడులు అనేటిది ఐటీ సెక్టర్ సంబంధించిన అదొక వింగు, దానికి ఉంది. భారతీయ జనతా పార్టీకి వాళ్ళు చెప్పినంత మాత్రం చేయాలనుకుంటే మేము ఎప్పుడో ఎన్నో రకాల దాడులు చేయించేవాళ్ళం, కానీ అది మా ఆధ్వర్యంలో ఉండదు. అది కేవలం పాలన ఏదైతే కేంద్ర ప్రభుత్వ పాలన విధానం ఏదైతే ఉందో ఆ పాలన విధానంలో ఒక వింగు కాబట్టి తన యొక్క పని వాళ్ళు చేసుకుంటూ అవుతుంది. ఇప్పుడు దొంగ అంటే ఏ విధంగా కావచ్చు పాలన, కాబట్టి వాళ్ళు చేస్తున్న తప్పులను ఏదైతే ఇలా దొరుకుతున్నటువంటి డబ్బులు ఉన్నాయి, ఇలా ఆ డబ్బులను ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అని చెప్పేసి ఈడీ ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వాళ్ళు తప్పు అయినప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడ కూడా.